For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల రెడ్డి, గైనకాలజిస్ట్ ఎట్ సృజన హాస్పిటల్స్, హైదరాబాద్. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ కదులుతుంది అంటారు. మరి బేబీ మూమెంట్స్ ని మదర్ కి ఎప్పటి నుంచి తెలుస్తాయి మేడం? లోపల బేబీ అనేది యాక్చువల్లీ 8-9 వీక్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాకపోతే అది చాలా చిన్నగా ఉంటుంది, ఇన్ మిల్లీమీటర్స్ ఉంటుంది బేబీ. సో అందుకని అది మన మదర్ అనేది అప్రిషియేట్ చేయలేదు. బట్ ఎప్పటి నుంచి అప్రిషియేట్ చేస్తుంది అంటే 18 to 20 వీక్స్, అంటే 5th మంత్ నుంచి అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బట్ సమ్ పీపుల్ కెన్ వెయిట్ టిల్ 24 వీక్స్. 6th మంత్ వచ్చే వరకు కూడా వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు, వాళ్ళు మెల్లిగా అప్రిషియేట్ చేస్తారు. ఫస్ట్ టైం మదర్స్కి కొంచెం లేట్ అవుతుంది అప్రిషియేట్ చేయడం. అంటే ఫస్ట్ మూమెంట్స్ కొంచెం గ్యాస్ బబుల్ లాగా, బటర్ఫ్లై ఫ్లిటర్స్ లాగా, జస్ట్ ఒక మూమెంట్ లాగా అలా ఉంటుంది. సో వాళ్ళు అది కన్ఫ్యూజ్ అవుతారు ఏంటి అని. సెకండ్ టైం మదర్స్ చాలా తొందరగా అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఫస్ట్ టైం చేస్తారు కాబట్టి వాళ్ళకి ఓకే ఇది బేబీ మూమెంట్ అని తెలుస్తుంది అనమాట. సో టిల్ 20 to 24 వీక్స్ మధ్యలో మీరు గ్యారంటీ అప్రిషియేట్ చేస్తారు. సో కంగారు పడద్దు ఇంకా బేబీ మూవ్ అవ్వట్లేదు అని. 24 వీక్స్ దాటింది అంటే అప్పుడు చూడొచ్చు. ఓకే, ఎలా చూసుకోవాలి మేడం వాళ్ళు? సో అదే నేను చెప్పినట్టు ఫస్ట్ ఇనిషియల్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది జస్ట్ గ్యాస్ బబుల్ లాగా, పాప్కార్న్స్ పాప్ అయినట్టు, బటర్ఫ్లై లాగా డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి. సో అది స్టార్ట్ అయ్యి తర్వాత మెయిన్ మూమెంట్స్ అనేవి కొంచెం పెద్ద అయ్యాక, బేబీ కొంచెం 7th 8th మంత్ వచ్చాక అవి అప్రిషియేట్ చేస్తారు. సో ఇనిషియల్ స్టేజెస్లో అసలు డైలీ మనకు ఆ మూమెంట్ మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నామా లేదా. ఇనిషియల్గా ఏంటంటే డేకి 1 or 2 times, లేకపోతే 2 daysకి ఒకసారి అట్లా స్టార్ట్ అవుతుంది. మెల్లిమెల్లిగా డైలీ యూ కెన్ ఫీల్ దట్ మూమెంట్ అనమాట. సో డైలీ మనం అది మూవ్ అవుతుందా లేదా అనేది మనం అప్రిషియేట్ చేసుకోవాలి. తర్వాత 7th కంప్లీట్ అయినప్పటి నుంచి మనం ప్రాపర్గా దాన్ని కౌంట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో డైలీ ఫీటల్ కిక్ కౌంట్ అంటాం. సో ఇది ఎలాగా అంటే ఎవ్రీ డాక్టర్ విల్ హ్యావ్ దర్ ఓన్ ఇది వాళ్ళ పేషెంట్స్కి చెప్పేది. నేను నా పేషెంట్స్కి ఏం చెప్తాను అంటే, ఇప్పుడు హోమ్ మేకర్ ఉన్నారు, వాళ్ళకి ఇంట్లో కొంచెం రెస్ట్ దొరుకుతుంది, ఫస్ట్ టైం మదర్స్ రెస్ట్ ఇలా ఉంది అనుకోండి. సో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ తర్వాత ఒక 15 to 20 minutes స్ట్రోల్ అయ్యి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకొని ఒక 1 hour వరకు బేబీ ఎన్నిసార్లు మూవ్ అవుతుందో కౌంట్ చేసుకోమంటాం. లంచ్ తర్వాత 1 hour, డిన్నర్ తర్వాత 1 hour. అండ్ ఈ మొత్తం 3 hours అట్లీస్ట్ 10 to 12 times పర్సీవ్ అయ్యారా లేదా అనేది చూసుకోమంటాం. లేదు వర్కింగ్ లేడీస్ లేదా ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇంత రెస్ట్ అనేది వాళ్ళు కూర్చొని కౌంట్ చేయలేరు అంటే అట్లీస్ట్ డే మొత్తంలో ఒక 2 hours ఒక 10 to 12 మూమెంట్స్ వచ్చినాయా లేదా అనేది కౌంట్ చేసుకోవాలి. సో అలా కూడా చేయొచ్చు. సో ఆ 2 hours ప్రాపర్గా మనం కాన్సన్ట్రేట్ చేసి కౌంటింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఎవ్రీ డే అది నోట్ చేసుకోవాలి. అండ్ ఏదో ఒక రోజు ఆ ప్యాటర్న్ మారుతుంది, లాస్ట్ టైం కన్నా చాలా తక్కువ ఉన్నాయి సార్ కౌంట్స్ అనేది వాళ్ళు ఇమీడియట్గా రియలైజ్ అయ్యి వాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మేడం, ఒకవేళ బేబీ మూమెంట్ అనేది తెలియకపోతే ఎలా తెలుసుకోవాలి మేడం? అంటే ఇప్పుడు 24 వీక్స్ తర్వాత కూడా తెలియలేదు అంటే డాక్టర్ చెకప్ చేసుకోవాలి. లేదు రోజు తెలుస్తున్నాయి, ఇప్పుడు ఈ టైంలో తెలియట్లేదు అంటే మేబీ యువర్ బేబీ మస్ట్ బి స్లీపింగ్. అండ్ చాలా మందికి నైట్ టైం ఎక్కువ తెలుస్తుంది, వాళ్ళు పడుకునేటప్పుడు ఎక్కువ తెలుస్తుంది, ఎందుకంటే డే మొత్తం వాళ్ళు కదులుతూ ఉంటారు కదా, అది బేబీ కూడా ఆ మూమెంట్ కి నిద్రపోతుంది అనమాట ఎక్కువ. సో అందుకని నైట్ టైం యాక్టివ్ అయిపోతుంది. సో బేబీ నిద్రపోతుందేమో ఆ టైంలో. సో ఎలా లేపాలి బేబీని? సో ఏదైనా స్వీట్ కానీ, జ్యూస్ కానీ, లేకపోతే వేడివేడి పాలు కానీ తాగేయాలి. తాగేసి ఒక 10-15 minutes వాక్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకొని చూడాలి. లౌడ్ మ్యూజిక్ తో కూడా బేబీ వేక్ అవుతుంది, బేబీ వింటది కదా. సో లౌడ్ మ్యూజిక్ పెట్టుకోవడం ఇలా కూడా చేయొచ్చు. సో అలా చేసి బేబీ వేక్ అవుతుందా లేదా చూసుకోవచ్చు అనమాట. మేడం, నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ అంటే ఏం మాట్లాడుకున్నా సరే బేబీ వింటది అంటారు కదా, అది నిజమేనా మేడం? అంటే బేబీని
బేబీ మన వాయిస్ ని రికగ్నైజ్ చేస్తుందా మేడం? రికగ్నైజ్ చేస్తుంది, వింటాయి, వాయిసెస్ అయితే వింటాయి. సో ఆ వాయిసెస్ తర్వాత బయటకు వచ్చి కూడా రికగ్నైజ్ చేస్తాయి. ఓకే. అండ్ కొంతమందికి మామూలు వాళ్ళకన్నా కొంచెం బేబీ మూమెంట్స్ తక్కువ తెలుస్తాయి. సో అంటే ప్లాజెంట్ మాయ అనేది ఎదురుగా ఉంది, బేబీ పొజిషన్ తిరిగి ఉంది, అట్లాంటి వాళ్ళు కొంచెం లెస్ అప్రిషియేట్ చేయొచ్చు. కొంచెం ఉమ్మనీరు ఎక్కువ ఉంది ఆర్ ఉమ్మనీరు బాగా తక్కువ ఉంది అంటే బేబీకి మూవ్ అవ్వడానికి ప్లేస్ లేదు. సో ఇలాంటి వాళ్ళలో కూడా కొంచెం తక్కువ మూమెంట్స్ అనేవి వాళ్ళు పర్సీవ్ చేస్తారు. బట్ లైట్ మూమెంట్స్ కూడా మనం దాంట్లో కౌంట్ చేస్తాం. మేడం ఇప్పటి వరకు ఒక బేబీ ఉంటే మనం మాట్లాడుకున్నాం, ఒకవేళ ట్విన్స్ బేబీ ఉంటే మనం ఎలా తెలుసుకోవాలి? యా, అది చాలా డిఫికల్ట్ యాక్చువల్లీ. మదర్కి అసలు ఏ బేబీ మూవ్ అయింది ఏది అనేది డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం మదర్కి. బట్ ఏదేమైనా సేమ్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఆ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అంటే 3 hours మీల్స్ తర్వాత 1 hour లేదా 2 hours ఇంత అనేది ట్విన్స్ లో కూడా మనం అదే ఫాలో అవుతాం. ఓకే. బట్ ఏ బేబీ ఏది అనేది కొంచెం డిఫరెన్షియేట్ చేయడం కొంచెం కష్టమే అది. ఓకే. అండ్ మరి కొంతమంది కౌంట్స్ తగ్గాయి అంటారు కదా మేడం? యా, చాలా మంది అంటే కౌంట్స్ తగ్గాయి అనగానే వెంటనే అంటే బేబీ ఏదో డిస్ట్రెస్ లో ఉంది అని, మనకి కౌంట్స్ తెలియలేదు అంటే బేబీ మూవ్ అవ్వట్లేదు, రోజు కన్నా చాలా తక్కువ ఉంది లేకపోతే అస్సలు లేదు అంటే బేబీ సమ్ డిస్ట్రెస్ లో ఉంది అని. సో మనం స్వీట్ తిన్నాము, జ్యూస్ తాగాము, అన్నీ చేసాము, అయినా బేబీ మూవ్ అవ్వట్లేదు అంటే ఇమ్మీడియట్ గా వెయిట్ చేయొద్దు. అంటే చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు ఇంతలే కొంతసేపు ఆగాక చూద్దాం లేకపోతే రేపు మార్నింగ్ వెళ్దాం అనుకుంటారు. అట్లా కాదు, ఇమ్మీడియట్ గా యూ షుడ్ సీక్ హెల్ప్. సో ఆ టైంలో బేబీస్ కొంచెం డిస్ట్రెస్ లో ఉన్నా మనం ఎన్ఎస్టీ అనేది పెడతాము. ఎన్ఎస్టీ ఏంటంటే నాన్ స్ట్రెస్ టెస్ట్ అన్నమాట. మనకి ఈసీజీ అలానో బేబీకి ఈసీజీస్ ఉంటాయి. సో ఆ టెస్ట్ లో చూసి ఇమీడియట్గా స్కాన్ చేసి నిజంగానే బేబీ డిస్ట్రెస్లో ఉందంటే ఆ టైంలో ఆల్మోస్ట్ 80 to 90% బేబీస్ని సేవ్ చేయగలం. సో మీరు చేసే చిన్న టెస్ట్ అంటే మీరు కౌంట్స్ చూసుకోవడం వల్ల మీ బేబీస్ చాలా సేవ్ అవుతారు.